దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 109వ రోజు అనుదిన వాక్కు భయపడకుము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో, భద్రము సుమి నెమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచి పనులకు చెడియకుము అని యెషయా ప్రవక్త ద్వారా ఆహాజు రాజుతో దేవుడు మాట్లాడుచున్నాడు. సిరియా రాజు మరియు ఇశ్రాయేలు రాజు వీరిద్దరు ఏకమై యూదా రాజ్యం మీదికి రాబోతున్నారనే వార్త విన్నటువంటి ఆహాజు రాజు మరియు యూదా ప్రజలందరూ కూడా భయముతో వణికిపోయారు. ఆ ఇద్దరు రాజులు వారి మీద చేస్తున్నటువంటి కుట్ర నుండి తప్పించుట కొరకు దేవుడు ఉద్దేశించి భద్రము సుమి నెమ్మలించుము, జడియకుము అని దేవుడు వారిని బలపరుస్తున్నాడు. వారు మిమ్మల్ని నాశనం చేయాలని పొగరాజు పెడుతున్నారు, అయితే నేను దానిని జరగనివ్వనని దేవుడు వారిని బలపరుస్తున్నాడు. మన జీవితంలో కూడా మనకు తెలియకుండా మనల్ని నాశనం చేయడానికి ఎన్నో కుట్రలు మన మీద జరుగుతూ ఉండవచ్చు. కానీ దేవుడు ఆ కుట్రలన్నిటి నుండి మనల్ని తప్పించి ఆయన పిల్లలుగా మనకు విజయం అనుగ్రహిస్తాడు గనక భయపడక, దిగులు పడక, చెడియక దేవునిలో కొనసాగు.